ఎల్లారెడ్డి మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ శాసనసభ్యులు మదనన్న ఆదేశాల కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మీ బెదిరింపులకు మేము భయపడేది లేదు, మీరు ఎన్ని ఈడీ కేసులు పెట్టినా ఎన్ని మోడీ కేసులు పెట్టినా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నేషనల్ కాంగ్రెస్ కమిటీ భయపడలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతటా మొత్తం దేశమంతటా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్నది. ఎందుకోసమంటే ఏదైతే కక్షపూరిత రాజకీయం చేస్తూ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కేసులలో ఇరికిద్దామని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ కేసులో వారిని పేర్లు చేర్చడం సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ద్వారా సిగ్గుచేటని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ముందుకు వస్తున్నారో వారి మీద కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కి వాళ్ళని ముందుకు రాకుండా చేసి బీజేపీ ప్రభుత్వమే అధికారం చెలాయిద్దామని చెప్పేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు యువనేత వచ్చినట్టయితే మేము మూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయని చెప్పేసి వారిపైన కేసులు పెట్టడం ఇదైతే మంచిది కాదని చెప్పేసి ఏదైనా ఉంటే రాజకీయం చేయాలి కానీ కేసులు పెట్టి వాళ్ళని మూసేసి వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి ఇట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకునే లేదు, కాంగ్రెస్ పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. ఇలాంటివి ఉధృతమైతే దేశమంతటా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైపోయి ఊరూరా ఇంటింట ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక సైనికుల తయారై బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తారని చెప్పేసి ఎల్లారెడ్డి మండల కేంద్ర కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా చెప్తూ ఈరోజు మా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం కూడా ఒక మాట చెప్పగానే అందరం ఒక పిలుపు మేరకు ఈరోజు అందరూ వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. దయచేసి ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, మంచి రాజకీయాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఒక్కడే కోరుకుంటాం. ఒకవేళ ఇవి ఆగకపోతే ఇవి ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ